తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. మౌన శంఖం. సాయం వేళ. ఏటిజాలు మించి కొంగలు బారులు బారులుగా వెళ్తున్న సమయాన లంక నుంచి ఆవులు ఇళ్లకొస్తుంటే లేగదొడలు ఎదురు పరిగెత్తగా ఆవులు దూడల్ని ప్రేమగా నాకుతున్న వేళ, గాలిగోపురం శిఖరాల పావురాళ్లు గుంపులు గుంపులుగా చేరి కోకవలాడుతున్న వేళ గుళ్ళో నుంచి శంఖం వినిపిస్తోంది. భం భం శంఖారావం. గాలి నిండా శంఖారావం. భం భం శంఖం. ఊరంతా వినిపిస్తోంది. అది నాగలింగం శంఖం. నాగలింగం తన 6 ఏళ్ల మనవడు కోటితో పొద్దుకోకటానికి ముందుగానే డోలు శంఖంతో గుళ్ళోకి చేరుకుంటాడు. మేళగాళ్లు రావటానికి ముందుగా మండపంలో కూచుని శంఖం ఊత్తాడు. ఆ శంఖం ఊదేప్పుడు కళ్ళు మూస్తాడు. బుగ్గలు పూరిస్తాడు. నాభి నుంచి నాదం లాగుతాడు. అలా భం 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 అని శంఖం ఊత్తుంటే మండపం కదిలిపోతున్నట్లుంటుంది. గుడి స్తంభాలు, మారేడు చెట్టు, గాలిగోపురం ఆ మోతకి ఊగిపోతాయి. పిల్లలంతా చుట్టూ చేరారు. ఊదీ ఊదీ చుట్టూ ఉన్న పిల్లల్ని నవ్వుతూ చూస్తాడు. పిల్లలంతా తెల్లగా ఉన్న శంఖాన్ని తాకుతారు. ఓదబోతారు. నాదం రాదు. బోసినోటి నాగలింగం పెద్దగా నవ్వుతాడు. ఆ తర్వాత సన్నాయివాళ్లు వస్తే ఆ పాటకి డోలు వాయించి కోటిగాడితో ఇంటికి వెళ్ళిపోతాడు. కళ్ళు సమంగా కనిపించకపోయినా కోటిగాడే నాగలింగం 2 కళ్ళు. కోటిగాడు తాతా అంటే చాలు పరుగు పరుగున వెళ్లి మనవణ్ణి కావలించుకుంటాడు. ఆ రాత్రి ఇంత ఉడకేసుకుని మనవడికింత పెట్టి తనింత గతికి కోటిగాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని కథలు చెబుతూ, నాన్నా శంఖం ఊదటం నేర్చుకోరా అన్నాడు. నాకు నిద్రొస్తోంది అని పడుకున్నాడు కోటిగాడు. నాగలింగానికి శంఖం అంటే ప్రాణం. మనవడంటే ప్రాణం. శివ, నాకు వీడినంటగట్టి వీడి కోసం బతకమన్నావా అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఎదిగి వచ్చిన ఒక్కగానొక్క కొడుకు దేశాంతరం వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిపోవటంతో కోడలికి మతిస్థిమితం చెడింది. నా దేవుడేడి, నా దేవుడేడి అంటూ అన్ని వీధులు తిరిగేది. అలా తిరిగి తిరిగి రాయిని రప్పని అడుగుతూ చెట్టు పుట్ట దాటి ఊరు విడిచి వెళ్ళిపోయింది. చివరికి నాగలింగానికి మనవడొక్కడే మిగిలాడు. పొద్దున్నే లేచి నాగలింగం శంఖాన్ని శుభ్రంగా కడిగాడు. విభూది పెట్టాడు. పూలతో పూజ చేసి సాగిలపడ్డాడు. ఎప్పటి శంఖం తరతరాల్నించి వస్తోంది. ఇంత పూజకి సంబరానికి కారణం ఈ రోజు పొలం నుంచి ధాన్యం వస్తోంది. మనవడికి కొత్త బట్టలు కుట్టించాలి. మిఠాయి తినిపించాలి. సాయంత్రం మరి కొంచెంసేపు శంఖం ఎక్కువగా ఊదాలి. సంబరంగా ఉన్నాడు నాగలింగం. ఇంతలో వీధిలో రైతులొచ్చి నలికిడైంది. బయటికొచ్చిన నాగలింగానికి బండి కనిపించలేదు. బస్తాలు కనిపించలేదు. రైతులు చెప్పారు 6 బస్తాల ధాన్యం అప్పు కింద సుబ్బయ్య జప్తు చేసుకుని పొలం నుంచే తరలించుకుపోయాడని. నాగలింగం తల్లడిల్లిపోయాడు. సంవత్సరం పాటు తిండిగింజలేదు. ఎట్లా గడుస్తుంది? కోటిగాడికి కొత్త చొక్కా, మిఠాయి. నాగలింగం కళ్ళు కోపంతో బుసకొట్టాయి. సరసరా నడుచుకుంటూ ఊరి పెద్దల దగ్గరికొచ్చాడు. అయ్యా, అన్యాయం. అప్పు కింద కట్టుకోమనండి, తప్పులేదు. అన్నం లేకుండా చేస్తారా? ఆకలితో మాడుతూ శంఖం ఎట్లా ఓదగలను అని గొల్లుమన్నాడు. బాకీయే. నీ ఆకలి గురించి నీ శంఖాన్ని అడుగు అన్నారు పెద్దలు. నాగలింగం వెర్రెత్తిపోయాడు. నా శంఖాన్నే అడుగుతాను అంటూ బారులు బారులుగా నడిచాడు. మెట్ట మధ్యాహ్నం ఎండమాడుతున్న వేళ ఊరికెదురుగా ఉన్న పెద్ద మండపంలో నిటారుగా కూర్చుని శంఖం పూరించాడు. భం భం భం. ఏం శబ్దమది? భయంకరంగా ఉంది. ఉరుములురిమినట్టుంది. భం భం అంటూ పిడుగులు పడుతున్నట్లుంది. ప్రళయ భయంకరంగా శంఖం. జనం గుండెలవిసిపోయాయి. ఇళ్లల్లోంచి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు. ఎదురుగా మండపంలో విలయతాండవంలా భం 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 అని శంఖారావం. చుట్టూ మూగిన జనం శాంతించు, శాంతించు తండ్రి అంటున్నారు. నాగలింగం కళ్ళు తెరిచేసరికి ఎవరో పండు చేతికందించారు. నా శంఖమే నాకు అన్నం పెట్టిందంటూ అందులో సగం కోటిగాడికిచ్చి తను సగం తిన్నాడు. ఆనాటి నుంచి పొలంలో ధాన్యం గురించి అతను పట్టించుకోలేదు. గుళ్ళో శంఖం ఊదినంతసేపు ఊదేవాడు. వాళ్ళు ప్రసాదం పెట్టేవారు. పెళ్లి జరుగుతుంటే వెళ్లి శంఖం ఊదేవాడు. ఎవరో ఇంత అన్నం పెట్టేవారు. జరిగిపోతోంది. నాగలింగం ఆఖరి దశలో మంచంలో పడుకుని మనవాణ్ణి దగ్గరికి తీసుకుని శంఖం ఊదటం నేర్చుకోరా అని మళ్లీ అన్నాడు. కోటిగాడు నాకు రాదే అంటే నా తర్వాత శంఖం ఎవరు ఊత్తారా అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అదే దిగులు. ఇప్పటికో మరికాసేపటికో అన్నారంతా. అర్ధరాత్రి వేళ దిగ్గను లేచాడు. చుట్టూ ఉన్న వాళ్ళని నా శంఖం ఇమ్మన్నాడు. మంచంలోంచే శంఖం పూరించాడు. భం భం భం. గుడిసె కదిలిపోతోంది. ఊరు కదిలిపోతోంది. ప్రాణమంతా శంఖంలో పోసి పూరించాడు. ఊపిరంతా శంఖంలో పోశాడు. సత్తువంతా శంఖంలో పోశాడు. భం భం భం. చీకటంతా చెదిరిపోయేట్టు. భం భం భం. ఉన్నట్టుండి శంఖం టక్కున ఆగిపోయింది. కోటిగాడు కెవ్వుమన్నాడు. నాగలింగం వెళ్ళిపోయినా
శంఖం ఊదేవారు లేకపోయినా ప్రతి సాయంత్రం మండపంలో శంఖధ్వానం వినిపిస్తూనే ఉంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.